బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నెల 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. నోటిఫికేషన్ వేశాక కోర్టు స్టే ఇవ్వటం చరిత్రలో మొదటిసారి అని, 42% రిజర్వేషన్ దక్కించుకునే వరకు ఎంతవరకైనా పోరాటం చేస్తామని తెలిపారు. మరొక తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. 50% సీలింగు రాజ్యాంగంలో ఎక్కడా లేదని అన్నారు. ఇది ప్రజా ఉద్యమం, ధర్మ ఉద్యమం. ఈ ఉద్యమానికి అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు మద్దతు తెలపగలరు అని కోరారు. స్టే ఇవ్వద్దని నిన్న హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల రాష్ట్ర బీసీ ప్రజలంతా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అగ్గాయి మండుతున్నారు వాళ్ళంతా. అరే 3 రోజులు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు స్టే ఇవ్వలేదు, ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అనేది ఇది బీసీల నోటికాడ ముద్ద లాక్కోవడం తప్ప ఇంకేం కాదు. దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టే ఇవ్వలేదు కోర్టులు. సుప్రీంకోర్టు తీర్పులు, డైరెక్షన్స్ ఉన్నాయి. దానికి ఏంటిదంటే ఎన్నికల నోటిఫికేషన్ ఒకసారి వేసినాక స్టే ఇవ్వద్దని. ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. అట్లాంటి సంస్థ స్టే చేసినప్పుడు ఇవ్వలేదు, గవర్నమెంట్ దానికి కౌంటర్ వేసినప్పుడు ఇవ్వలేదు. పబ్లిక్ మేము 30 బీసీ సంఘాలు అప్పుడే దానికి ఇంప్లీడ్ అయినప్పుడు వేయలేదు. చివరకు ఒక రోజు అందరు అయినాక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కూడా ఇవ్వలేదు. ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ డే మొన్న అన్ని ఇంప్లీడ్ అయినాక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కోర్టు స్టే అడిగారు వాళ్ళు పిటిషనర్స్. అప్పుడు కోర్టు ఏమన్నది, ఈ దశలో మేము ఇవ్వలేము, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేది అని చెప్పారు. నిన్న ఏ కారణం చేత, ఏ అదృశ్య శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఇచ్చారో దానికి నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అగ్గాయి మండుతున్నారు. ఇది బీసీల నోటికాడి అన్న ముద్ద లాక్కోవడం.